హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లారీ డ్రైవర్ సంతోష్ లారీ డ్రైవర్. ఈరోజు వచ్చేసి సిమెంట్ అన్లోడింగ్ దగ్గర ఇక్కడ తెల్లరాలపల్లి అని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి నది అంటే పేరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇది లక్ష్మీ నది పేరే నరసింహస్వామి సముద్రం అంటారు. ఇక్కడ లొకేషన్ లో నేను అన్లోడింగ్ కొల్లాపూర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక 10 కిలోమీటర్ మనం ఉంది. ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. మన లారీ అన్లోడ్ అయితే అయిపోయింది. సార్ ఫోన్ చేసాం అని చెప్పిండు. అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి పోయి అసలు ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్. అన్నదానం తిని సరే చూద్దామని వెళ్తున్నాను. దేవుడి గుడి కూడా చూపెడతా. మనకి లక్ష్మీ నరసింహస్వామి చాలా ఇష్టం. మాత్రం మామూలుగా చూసి అక్కడ అన్నదానం జరుగుతుంది. అదే ఫ్రెండ్స్, అన్నదానం దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ అక్కడ అవపడుతుంది దేవుని గుడి. గోపురం గాలి గోపురం అది. ఇక్కడ వచ్చేసి అన్నదానం పెడుతున్నారు ఫ్రెండ్స్. నిత్య అన్నదానం మంచిది, కానీ రైసు సాంబార్ మంచిగా ఉంది, టేస్ట్గా మంచిగా ఉంది. ప్రసాదం కూడా పెట్టారు. ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అన్నదానం ఉంటుంది. కానీ మామూలుగా లేదు ఫ్రెండ్స్, బాగుంది. భోజనం వెళ్తున్నాం. తనకైతే తినేసాను. నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాను. చూద్దాం అన్నట్టుగా ఇప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అసలుకి అంటే దేవుడు దర్శనం చేసుకున్నానంటే షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ అంత జనాలు ఏం లేరు, తక్కువ ఉన్నారు. కానీ అదే స్వామివారి ఆలయం తీర్చే తీర్థులు అంటే మొక్కిన మొక్కులు తీర్చే స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. చూడండి ఫ్రెండ్స్, అసలు అక్కడ చూడంగానే కోనేరు చూడగానే మైండ్ బ్లోయింగ్. ఒక స్టెప్ బై స్టెప్లో వస్తున్నది కోనేరు, అసలు మామూలుగా లేదు. వాటర్ ఫాల్స్ లాగా ఇదేంటంటే విశేషం, ఇక్కడ గర్భగుడి కింది నుంచి వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహ నదేనన్నా, ఆ నది నుంచి గర్భగుడి నుంచి కింది నుంచి వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అందరూ స్నానం చేస్తారు. నాకు కూడా ఇక పానం ఆగలేదు. నేను ఏం చేయాలని ఇక బండి దగ్గరకు వచ్చేసిన. ఇక నాకు ఏ బుద్ధి ఏంది చూడండి. ఇక నేను వెళ్తున్న బండి కాడికి వెళ్ళి బట్టలు అవి తీసుకొని వచ్చేసి స్నానం చేసి దర్శనం చేసుకున్నాను. ఫిక్స్ అయిపోయినా దేవుడు తినేరమ్మన్నాడు, అందుకనే తిన్నాకనే స్నానం చేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్. మనం కూడా స్నానం చేసి మనం బండి కాడికి వెళ్తున్నాం. బట్టలు తీసుకొని చూడండి, ఇక పోయి స్నానం చేయడమే మన పనిగా. కానీ ప్రశాంతంగా ఉంది. స్నానం అయిపోయింది, బట్టలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరాలి దర్శనానికి. నిదానంగా ఇప్పుడు అది గాలి గోపురం, ఇప్పుడు ఒక సెల్ఫీ తీసాను. ఇదే ఎంట్రన్స్ దారి. గజస్తంభం ఇప్పట్లో కాదు ఫ్రెండ్స్, ఈ గజస్తంభం. దర్శనానికి అయితే వెళ్తున్నా. కాకపోతే ఏంటంటే దేవుడి గుడి పనిచేసిందిలే, కానీ కాకపోతే ఓన్లీ జాలీలే ఉన్నాయి. దేవుడు క్లియర్గా అవపడుతుండు మనకి. ఇది ఎంట్రన్స్, లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే చూడండి, గజస్తంభం అయిపోయింది. ఇప్పుడు ఒక అంటే ప్రదక్షిణ చేస్తున్నాను. ఒక రౌండ్ ప్రదక్షిణ చేసి వెనకాల బ్యాక్ సైడ్ ఇంకో స్వామివారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో. నరసింహస్వామి, శివుడు, 2 విగ్రహాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ, కానీ మంచిగా ఉంది. ఒక